హలో గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ శిశాంత్. నీది చెప్పు, ఏం చేయబోతున్నావు మన ఇక్కడ ఇప్పుడు? షూట్. వాట్ షూట్? లాస్ట్ ఇయర్ లో రిలీజ్ అవబోతుంది డీజే సాంగ్. సాంగ్ పేరు తెలియదా? అదే సాంగ్ పేరు. ఐ టోల్డ్ సాంగ్ సో గైస్, పొద్దుగాల వీడియో తీద్దాం అనుకున్నా. యాక్చువల్లీ నిన్ననే వ్లాగ్ కంటిన్యూ చేద్దాం అనుకున్నా. అరే నీ అబ్బా, కంటిన్యూషన్ వీడియో తీద్దాం అనుకున్నా, మర్చిపోయినా. మళ్ళీ ఇప్పుడు స్పెషల్గా మళ్ళీ ఇంకో వీడియో తీస్తున్నా. ఈ వ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తా, కానీ మేము అప్పుడప్పుడే మాట్లాడతాము. కానీ మాట్లాడేటప్పుడు అందరు ఇంగ్లీష్ మాట్లాడాలని కోరుకుంటున్నాను. మీకు ఇంగ్లీష్ రాకపోయినా కూడా ఇంగ్లీషే మాట్లాడాలి. ఇంగ్లీష్ స్పీక్ ఇంగ్లీష్, వాక్ ఇంగ్లీష్, ఈట్ ఇంగ్లీష్, షూట్ ఇంగ్లీష్, టోటల్ ఇంగ్లీష్, ఎస్ ఇంగ్లీష్. నీతు వాళ్ళ మమ్మీ నీతూస్ మదర్. విచ్ క్లాస్ యు ఆర్ స్టడీయింగ్? పీజీయా? కెమెరామ్యాన్ వచ్చేసి అన్న పేరు వచ్చేసి నరేష్. డిఓపి మస్తు తీస్తున్నాడు. సాంగ్ అయితే మంచిగా తీస్తున్నాడు. సాంగ్ అయితే ఎట్లా వస్తుందో ఇంకా చూడాలి. హిట్ ఆ ఫ్లాప్ అనేది కూడా మీ చేతుల్లో ఉంది. అన్న సపోర్ట్ కూడా మస్తుంది. అన్న నీ పేరేందన్న? శివ తాటికొమ్మ. ఇన్స్టా ఐడి ఏమొద్దన్న? జోక్ అన్న. కాడు ఇగో ఇక్కడ షూట్ చేద్దామంటే ఐఎమ్ టోలింగ్ దట్ బేసిక్ సెన్స్ ఉంటుంది మనుషుల దగ్గర. ఐఎమ్ టోలింగ్ దట్ we will do one shot here. I'm telling that. But they are telling Jardal master. Neetu also saying what saying? Jarudi. అందుకనే చూపింది. ఏం చూపి? అది నేను ఒక్కనే వేసుకున్నా. నాకే పని పాట లేకుండా వచ్చిన అనుకుంటా. Yo guys, it's come. Neetu doing toba step. सन तेरा तौबा. మీ డాన్స్ మాస్టర్ ఎవరు? మాస్టర్ who is your dance master? నాట్ నౌ. యాక్చువల్లీ నేను మీ డ్యాన్స్ మాస్టర్ ఎవరు నీతు అని అడిగిన. ఆమె ఏమన్నదంటే మై డాడీ ఈజ్ మై డ్యాన్స్ మాస్టర్ అని చెప్పింది. నాకు వినగానే అసలు షాక్ అయిపోయినా. కానీ ఒక ఫాదర్ కూతురికి డ్యాన్స్ నేర్పించిండు, అతనే వాళ్ళ కూతురికి మాస్టర్ అంటే వినడానికి చాలా చాలా బాగుంది. అండ్ ఈ లొకేషన్ చూడగానే నాకైతే మస్తు అనిపించింది. వెళ్ళగానే ఒకసారి ట్రై చేస్తే బాగుంటుంది కదా అని ట్రై చేసినాము. ట్రై చేస్తే ఒక ఇద్దరు కింద పడిపోయినారు. మళ్ళీ ఇంకా ఎందుకురా బాబు అని వెళ్ళిపోదాం అనుకున్నాము. కానీ మళ్ళీ ఏమనిపించింది, ఈ లొకేషన్ బాగుంది కదా, అందరు యూజ్ చేస్తున్నారు. యాక్చువల్లీ ఈ లొకేషన్ చాలామంది షూట్ చేసినారు ఈ లొకేషన్లో. అయినా సరే మనం కొంచెం డిఫరెంట్గా చేయొచ్చు అనిపించింది నాకు అక్కడికి వెళ్ళగానే. సో సాంగ్ అయితే డిఫరెంట్గా ట్రై చేసిన. మీకైతే ఈ సాంగ్ పక్కా నచ్చుతుంది, నచ్చాలనే చేసిన నేను. అండ్ ఇంకోటి ఏంటంటే, నేను ఈ సాంగ్కి కొరియోగ్రాఫర్ కాబట్టి నేను అదే లొకేషన్లో ఎందుకు చేయాలనుకుంటున్నా అంటే, నాది కూడా కొంచెం డిఫరెంట్ చూపించుకోవాలని చేసి అక్కడ చేసేసిన లొకేషన్లో. అండ్ ఈ బ్రిడ్జ్ దగ్గర కూడా చాలా సాంగ్స్ చేసినారు. అయినా కూడా మళ్ళీ మనం అక్కడ చేసినాం, ఎందుకంటే మనం కూడా కొంచెం డిఫరెంట్ చేయొచ్చు అనిపించింది. సో అక్కడైతే చేసేసినాము. మీకు ఖచ్చితంగా ఆ బ్రిడ్జ్ దగ్గర వేసింది కొంచెం డిఫరెంట్గానే అనిపిస్తుంది. ఫైనల్లీ సాంగ్ షూట్ అయితే అయిపోయినకి వచ్చింది. సాంగ్ అంతా చెక్ చేసుకుంటున్నా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కంపోజింగ్ అయిపోయిందా లేదా అనేసి. అండ్ మీకు ఈ లొకేషన్ ఐడియా ఉందో లేదో నాకు తెలియదు, బట్ ఈ లొకేషన్లో మనం లాస్ట్ టైం కూడా సాంగ్ షూట్ చేసాము. కోయిలమ్మలాలో డీజే వర్షన్ సాంగ్ చేసాము. దానికి కూడా నేనే కొరియోగ్రఫీ చేసిన. అండ్ మళ్ళీ
ఇదే లొకేషన్లో అమ్ములు బుట్టాలేసి డీజే వర్షన్ సాంగ్ చేస్తున్నాము. మా డిఓపి అన్న అయితే మస్తు కష్టపడుతుండు. అండ్ ఈ సీన్ దగ్గర అయితే కొంచెమన్నా స్మైల్ ఇస్తారు మీరు చూసేటప్పుడు. ఎందుకంటే నేను చెప్పాను, చూడండి, చూసినప్పుడు మీకు ఖచ్చితంగా స్మైల్ వస్తుంది. సాంగ్ మొత్తం చూసినాక స్మైల్ వచ్చిందా రాలేదా అని కూడా చెప్పండి కామెంట్లో. నేనైతే వస్తుందని అనుకుంటున్నా. అయితే ఇది రోడ్డు కనిపించకుండా చూడాలి. ఫైనల్లీ సాంగ్ షూట్ అయితే అయిపోయింది. అయిపోగానే నేను ఒక క్వశ్చన్ అడిగిన నీతుని, నాతో చేసినందుకు నీకు ఎట్లా అనిపించింది అని అడిగిన. ఆమె ఆన్సర్ చూడండి. సో మాస్టర్ చాలా బాగా చెప్పాడు. అండ్ నేను అందరితో చేసిన కానీ మాస్టర్ స్టైల్ మాత్రం కొంచెం నాకు వెరైటీగా అనిపించింది. ఫోక్ కన్నా వేరే డిఫరెంట్ స్టైల్లో చెప్పారు. సో ఫస్ట్ టైం నేను చేయడం ఇలాంటి స్టైల్లో. చాలా బాగా చేశారు, నన్ను భరించారు. భరించడం ఏం లేదు. అతి త్వరలో అమ్ములు బుట్టాలేసి అనే డీజే సాంగ్ మీ ముందుకు రాబోతుంది. విత్ నీతు క్వీన్ తోని రాబోతుంది. చూసి అందరూ సబ్స్క్రైబ్ చేయండి. లాసియా ట్యూన్స్ అనే ఛానల్లో రాబోతుంది. అందరు ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ షేర్. అంతకన్నా ముందు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. సో అన్న ఛానల్ చెప్పు, ఏ ఛానల్ సబ్స్క్రైబ్ చేయాలి? శిశాంత్ బ్లాగ్స్. అక్కడ సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు శిశాంత్ బ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్. సో ఈ బ్లాగ్ మాత్రం మీరు పక్కా ఎంటర్టైన్మెంట్ ఉంటుంది కాబట్టి సో వెంటనే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి థ్యాంక్ యూ గైస్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్.